హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టమాటా గురించి. ఇక్కడ మనం టమాటా అంటున్నాం కానీ ఇది అచ్చమైన తెలుగు పేరు కాదండి. ఇది మన స్వదేశీ పంట అస్సలు కాదు. విదేశాల నుంచి వచ్చిందనమాట. దీని పుట్టుక అమెరికా అని చెబుతారు. మన దేశంలోకి మాత్రం ఐరోపా కంట్రీస్ ద్వారా వ్యాపించిందనమాట మన దేశంలోకి. అయితే దీనికి చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. సీమ వంగ అంటారు మామూలుగా అయితే. అలాగే రామ్ ములగ అంటారు. చెర్రీ టమాటోస్ ఉన్నాయి గదా! ఇప్పుడు. వాటిని రామ్ ములక్కాయలు అంటారనమాట. దాంట్లో కూడా ఎన్నో రకాలైన కొత్త కొత్త వంగడాలను మన శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా కనుక్కున్నారు. పెంచుతున్నారు కూడా. ఇప్పుడు టెర్రస్ గార్డెన్‌లో గూడా విరివిగా మనం పెంచుతున్నాం. తెలిసిన విషయమే కదా! ఓకే. యాక్చువల్‌గా టమాటాని సీమ వంగ అంటారు. ఓకే. అయితే ఇప్పుడు టమాటా స్వదేశీ పంట కాకపోయినా 19వ శతాబ్దంలో మన దేశానికొచ్చేసినా గూడా, ఇప్పుడు టమాటా లేని కూర ఊహించుకోగలమా అసలు? అలాగే టమాటా కూర లేని దుకాణాన్ని ఊహించుకోగలమా? లేదు. టమాటాలు అలా మనము బాగా మనం ఓన్ చేసుకుందామనమాట. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా, అందంగా, చూడముచ్చటగా కనిపించే టమోటాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. మామూలుగా అయితే రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెప్తారు కదా! కానీ అన్ని కాలాల్లో లభించే టమాటాలు తీసుకుంటే మాత్రం డాక్టర్‌తో అవసరం ఉండదని చెప్పవచ్చు. దీంట్లో లైకోపిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందండి. ఈ టమాటాలలో ఎన్ని రకాలున్నాయో మరి టమాటాలతో అన్ని రకాల వంటకాలు గూడా చేసుకోవచ్చు. మామూలుగా టమాటా రసం చేసుకోవచ్చు. కదండీ! టమాటా రసం, టమాటా రోటి పచ్చడి, టమాటా నిల్వ పచ్చడి, గ్రేవీ కావాలనుకుంటే ఏ కర్రీలోనే టమాటా గ్రేవీ టమాటో ప్యూరీ వేస్తే చాలు. టమాటా పప్పు అన్నీ కూడా టమాటా వేస్తే రుచి డబల్ అవుతది అని నమ్ముతాం గదా! మనము. టమాటో అలా మనం ఓన్ చేసేసుకున్నాం అనమాట. అయితే టమాటా వల్ల చాలా ఉపయోగాలున్నాయని తెలుసుకున్నాం కదా! ఏమేమి ఉపయోగాలున్నాయి అంటే టమాటోలో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుందట. టమాటాలో సిట్రిక్ ఆమ్లం పుల్లగా ఉంటుంది గదా! సిట్రిక్ ఆమ్లం సి విటమిన్ ఉండటంతో ఎసిడిటీ దూరమవుతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండటం వల్ల యాంటీ యాసిడ్‌లా ఉపయోగపడుతుంది అంటారు వైద్యులు. మరిక చక్కెర వ్యాధిగ్రస్తులు అంటే మధుమేహం, షుగర్‌తో బాధపడే వాళ్ళకి కూడా ఇది ఎంతో లాభదాయకంగా పనిచేస్తుందండి. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే కంటి జబ్బులు. టమాటాలో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటి జబ్బులకు దివ్య ఔషధంలా పనిచేస్తుందట. టమాటాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమాటాలను తీసుకోవడం వల్ల ఉదరం అంటే కడుపులో గ్యాస్ తగ్గుతుందట. అలాగే రోగనిరోధక శక్తి. టమాటోలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి చర్మం, కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్ ఏ, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో తోడ్పడతాయి. టమాటోలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో, ఐరన్‌లో 7% వరకి మనకి లభిస్తుందంట. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకోపెన్ మంచి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ల వృద్ధిని అడ్డుకోవడంలో సహాయం చేస్తుందట. వారానికి 10 సార్లు టమాటోలు తీసుకుంటే వారానికి 10 సార్లు అంటే ఎలా అనుకునేరేటే రోజుకి 3 పూటలు తింటాం కదా! అలా వారానికి 10 సార్లనమాట. వారానికి 7 సార్లే తినం కదా మనము. 7-20 సార్ల వరకు తింటాం కదా! అందులో 10 సార్లు టమాటాలు తీసుకుంటే ప్రోస్టేట్, మలద్వార జీర్ణాశయ క్యాన్సర్‌ల ముప్పు కూడా తగ్గే అవకాశం ఉండటం విశేషమట. అలాగే బరువు తగ్గాలనుకునేవారు టమాటో అత్యద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి. సాధారణ సైజు కలిగిన టమాటోలో 12 క్యాలరీలు ఉంటాయన్నమాట. అంటే మీడియం సైజ్ టమాటోలో 12 క్యాలరీస్ ఉంటాయి శక్తి. ప్రతిరోజు టమాటాలు ఆహారంతో పాటు తీసుకుంటుంటే అంటే పచ్చి టమాటోలు అనుకుంటా తీసుకుంటుంటే
శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. బరువును తగ్గించే గుణం ఉంటుందనమాట దీంట్లో. రోజు టమాటోలు తింటుంటే బరువు తగ్గుతారనమాట. ఇవి తింటుంటే కడుపు నిండినట్లుండి ఎక్కువగా అన్నం గానీ, ఇతర పదార్థాలు గానీ తిననీయకుండా చేస్తుంది కాబట్టి ఆకలి మీద నియంత్రణ, తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల అలా బరువు పెరగకుండా ఉంటారనమాట. అలాగే పాలు తాగితే ఎముకలు బలపడతాయని మనందరికీ తెలుసు కదా! ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు దాడి చేయకుండా ఉంటాయి. అయితే ఈ ఘనత ఒక్క పాలకే కాదండి, టమాటా రసానికి కూడా చెందుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మెనోపాజ్ దశలో ఉన్నవారు, ఆడవారు అంటే 45-50 ఏజ్‌లో మెనోపాజ్ దశకి చేరుకుంటుంటారు కదా! వారు రోజుకి 2 గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. కొంచెము ముసలి ఏజ్ వచ్చేస్తున్నప్పుడు, ఏజ్ పైబడుతున్న కొద్దీ మనకి పాల ద్వారా, కూరగాయల ద్వారా కాల్షియాన్ని తీసుకునే శక్తి సన్నగిల్లుతుందనమాట. కాబట్టి పచ్చి టమాటా రసాన్ని 2 గ్లాసుల వరకు తీసుకుంటుంటే ఆ ప్రాబ్లమ్‌ని మనము అరికట్టవచ్చు అనమాట. టమాటాలోని లైకోపిన్ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలిందట. టమాటా రసాన్ని తాగలేని వారు కెచప్, సాస్ రూపంలో కూడా ఈ టమాటాని తీసుకోవచ్చు. జాతీయ సంస్థ ఆస్టియోపోరోసిస్ సూచనల ప్రకారం కాషాయ రంగు, గులాబీ రంగు అంటే గులాబీలు ఇప్పుడు చాలా రంగుల్లోకి వచ్చేసాయి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. గులాబీ అంటే పింక్ మన ఉద్దేశంలో, రాణి పింక్. కాషాయ రంగు అంటే తెలుసు కదా, ఆరెంజ్. ఈ 2 రంగుల్లో ఉన్న ఏ కాయగూరలను తిన్నా కూడా కాల్షియం తగుపాళ్లలో అంది ఎముకలు బలపడతాయి. టమాటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. అలాగే పక్షవాతానికి కూడా ఇది మందటండి. చూడగానే ఎర్రగా నోరూరించే టమాటాలో విటమిన్ సి, విటమిన్ ఏ దండిగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరగడానికి, విశృంఖల కణాలు తగ్గటానికి విటమిన్ సి దోహదం చేస్తే కళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ ఏ తోడ్పడుతుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ కే కూడా వీటితో లభిస్తుంది. టొమాటోలకు సంబంధించి ఇప్పుడు కొత్త సంగతి కూడా బయటపడింది. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గల లైసోపేన్ పక్షవాత ముప్పు 59% వరకు తగ్గడానికి తోడ్పడుతుందన్నట్టు ఫిన్లాండ్లో చేసిన అధ్యయనంలో వెల్లడైందటండి. పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవడం మూలంగా పక్షవాతం ముప్పు తగ్గుతుందనే విషయాన్ని ఈ అధ్యయనం మరింత బలపరిచింది. టమాటోల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే మ్యాంగనీసు వంటివి కూడా ఉంటాయన్నమాట. అందుకు ఇది పక్షవాతం ముప్పును కూడా తగ్గిస్తుందన్నమాట. టమాటోలు తింటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి. టమాటోలోని లైకోపెన్ అనే ఎర్రటి వర్ణ ద్రవ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజు 25 మిల్లీగ్రాముల లైకోపెన్ తీసుకుంటే చెడ్డ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉంది కదండి, అది 10% వరకు తగ్గుతుందట. లైకోపెన్ తీసుకోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడడం, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు తగ్గుతుందట. చూసారా, ఇందులో చక్కెరలు, పీచు పదార్థాలు, కొవ్వు, ప్రోటీన్, విటమిన్లు ఏవేవి ఉంటాయి? ఏ విటమిన్, బి విటమిన్ అంటే B1, B3, B6 ఉంటాయంట. విటమిన్ సి అయితే ఎక్కువ మోతాదులో ఉంటుంది. విటమిన్ ఈ, విటమిన్ కే ఇవి కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఖనిజాలు చూసుకుంటే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం ఉన్నాయన్నమాట. ఇక నీరైతే ఎక్కువ పరిమాణంలో నీరు ఉంటుంది. లైకోపెన్ కూడా ఎంత ఉంటుంది? 2.5 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుందట లైకోపెన్ ఈచ్ టొమాటోలు. చూసారా టొమాటోస్. ఇంకా టొమాటోస్ గురించి మరి ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు టొమాటో మొక్క. ఇంట్లో ఎలా పెంచుకోవాలి టొమాటో మొక్క అనేది మనందరికీ తెలుసు, గార్డెనర్స్కి. అది కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. కావాలనుకుంటే దాని గురించి కూడా చెప్తాను. కామెంట్ బాక్స్లో అడగండి. మరి తినడానికి, ఆరోగ్యానికేనా టమాటో ఉపయోగపడుతుందంటే కాదండి, చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. టొమాటో చర్మ సౌందర్యానికి కూడా. మరి అది ఎలాగా అంటే, టమాటాలు కేవలం తినడానికే కాదు, చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. ముఖ్యంగా
ట్యానింగ్ తగ్గించడంలో టమాటా చాలా బాగా పనిచేస్తుంది. వీటిలో ఉండే పొటాషియం, విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. టమాటాలో ఉండే లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మంపై మచ్చలు, ముడతలు పోగొట్టి మృదువుగా చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. అరటిపండు స్పూన్ ఆలివ్ ఆయిల్, టమాటా రసం కలిపి మెత్తగా చేసుకొని ముఖానికి రాసి ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అలాగే గుప్పెడు పుదీనా ఆకులు, టమాటా రసం కలిపి మెత్తగా చేసి ఈ మిశ్రమాన్ని తరచూ ముఖానికి రాయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తగ్గిపోతాయి. ఓట్ మీల్ మనందరికీ తెలిసిందే కదండీ! ఓట్ మీల్, కీరా ముక్కలు, టమాటా రసం కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంపై జిడ్డు తొలగించి తేమనందిస్తుంది. ముల్తానీ మట్టి, టమాటా రసం, కాస్త పాలు కలిపి పేస్ట్ చేసుకుని దీన్ని ముఖం, మెడకు రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే చర్మం క్లెన్స్ అయ్యి మృతకణాలు పోయి మృదువుగా మారుతుంది. చూసారు కదండి, టమాటాతో ఎన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయో అన్ని రకాలుగా టమాటోలు కాబట్టి టమాటాలని విరివిగా వాడండి. డైలీ బేసిస్ మీద అంటే కూరల్లో మనం ఉపయోగిస్తాము, అవి ఉడకబట్టి ఉంటాయి కాబట్టి కొన్ని మినరల్స్ మనకు కావాల్సినవి ఆవిరైపోయే అవకాశం ఉంది కాబట్టి వీలైనప్పుడు పచ్చి టమాటోస్ కూడా తినడం అలవాటు చేసుకోండి, ఎంతైనా మంచిది. ఎందుకంటే సి విటమిన్ వేడి చేసిన అతి చల్ల ప్రదేశంలో కూడా ఆవిరైపోతుంది కదా. డైరెక్ట్ సి విటమిన్ మనకు కావాలనుకుంటే పచ్చిదే తీసుకోవాలన్నమాట. టమాటా గురించి అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.